ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన చెప్పిన విషయం మొన్న అయిపోయినది. అలానే ఈరోజు కూడా ఒక చిన్న వన్ డే మెసేజ్ మనం తీసుకుందాం. అది కూడా ఏంటంటే ఇప్పటికిప్పుడు అయిపోయిన మెసేజ్ మనం చూద్దాం. చాలా ఎక్కువ చెప్పకుండా త్వరగానే ముగించడానికి చూద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి మనందరికీ తెలిసిందే. చర్చికి వెళ్ళిన తర్వాత, బైబిల్ చదివిన తర్వాత, క్రైస్తవులైన మనందరికీ కూడా బైబిల్లో ఏ ఏ వ్యక్తులు ఉంటారు, వాళ్ళు చేసిన పనులేంటి, క్రియలేంటి అన్న విషయం మన దైవజనులు బోధిస్తూనే ఉంటారు. కాబట్టి మనకి అన్నీ సుపరిచితమై ఉంటాయి, కష్టమై ఉండవు, అన్నీ కూడా మనకి తెలిసే ఉంటాయి. వాటిలో బాగా లోతు కలిగిన అనుభవాలు తెలిసి ఉండకపోవచ్చేమో కానీ వాక్యం పలానా వ్యక్తి ఈ కార్యం చేశాడు అన్నది తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, హిజ్కియా కోసం తీసుకుంటే ఏమొస్తుంది, అతను మరణకరమైన రోగం వచ్చింది, ఇలా తెలుసు కదా. దావీదంటే ఏం చేశాడు, 12 సంవత్సరాలకి గోలియాతుని చంపాడు, ఇలా. అబ్రహాంని దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు, ఇలా. 12 మంది శిష్యులు ఏం చేశారు, సువార్త. ఇలాగా వాళ్ళ యొక్క చరిత్ర పూర్తిగా ఫస్ట్ నుంచి తల్లి గర్భంలో పుట్టిన కాడి నుంచి చనిపోయేదాకా ఏం జరిగిందన్న ఫుల్ డీటెయిల్స్ మనకు తెలియపోయినా మధ్యలో వాళ్ళు చేసిన ఒక గొప్ప పని ఏంటి అనే విషయం మనందరికీ తెలుసు. మన దైవజనులు బోధిస్తారు, మనం బైబిల్ చదువుకుంటాం కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా మనకు తెలుసు. అలానే ఇప్పుడు ఒక వ్యక్తిని నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఆయన కూడా మీకు బాగా సుపరిచితమైన వ్యక్తే. ఆయన ఎవరు అని అంటే కనుక పొట్టి జక్రయ్య గారు. అది ఎన్ని తరములైనా అతను ఎలాంటి వాడైనా ఇచ్చేసిన గారనే మనం అనాలి. పొట్టి జక్కయ్య తప్పు. వాళ్ళందరూ కూడా దేవునితో తిరిగి నడిచిన మనుషులు. డైరెక్టర్గా దేవుని కుమారుతోనే నడిచి, దేవుని కుమారునితోనే సాంగత్యం చేసి, దేవుని కుమారుని సాంగత్యం చేసి, దేవుని కుమారుని అంత ఫేస్ టు ఫేస్ చూశారంటబ్బా. అసలు ఇంకా అది ఊహించుకోలేని భయంకరమైన అద్భుతం అని చెప్పాలి, ఒక వండర్ అనే చెప్పాలి మనం. కానీ వాళ్ళకన్నా అద్భుతకరమైన వండర్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారంటే మనమే. ఎందుకో తెలుసా, అప్పుడు వాళ్ళు యేసు ప్రభుతో నడుస్తూ కూడా చాలామంది నమ్మలేదు. యెహోవా దేవుని స్వయంగా చూస్తూ కూడా ఇజ్రాయేలు నమ్మలేదు. అందుకే దేవుడు మనకు ఒక గొప్ప పేరు పెట్టేశాడు. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మన దేవుని చూసామా, యెహోవా దేవుని చూసామా, యేసుక్రీస్తు ప్రభువారిని చూసామా, పరిశుద్ధాత్మ దేవుని చూసామా? ముగ్గురులో ఎవరినీ చూడలేదు మనం. కానీ ఎంత గొప్పగా మనం విశ్వసిస్తామండి, ఎంత గొప్పగా మనం నమ్ముతాం. మనకు మనం గొప్ప అని పేరు పెట్టుకోవడం కాదు, మీరు చాలా గొప్ప అని మన రక్షకుడైన యేసయ్య మనకే పేరు పెట్టేశాడు. కాబట్టి దీనికోసం వెన్ను తిరిగి చూడవలసిన అవసరం లేదు. కాకపోతే నువ్వు దేవుని చూడకుండా దేవుడు అని నమ్ముతున్నావు కాబట్టి ఆ యొక్క భక్తిలో, నీ యేసయ్య అనే భక్తిలో ఆ భక్తి పరిపూర్ణంగా ఉందా, అరాకొరగా ఉందా, అది నువ్వు చూసుకోవాల్సిన విషయం. ఎవరి కడుపు వాళ్ళే నింపుకోవాలి. అలాగా ఈ భక్తి కూడా నీకు సంబంధించి ఉంటుంది. ఇప్పుడు ఆ యొక్క జక్రయ్య గారి కోసం మనం చూసుకుంటే కనుక అతని జీవిత చరిత్ర ఏంటి, అతని యొక్క విషయం ఏంటి అనుకుంటే అతన్ని చాలా నీచుడుగానే చూస్తారు. ఎందుకంటే మామూలు వడ్డీలు కాదు, చక్ర వడ్డీలా, ధర్మ వడ్డీలా, ఆ వడ్డీలా, ఈ వడ్డీలా. పోనీ అతను ఏమన్నా లేనోడా, చాలా ధనికుడు, చాలా ఐశ్వర్యవంతుడు. అలాంటిది అతనికి పన్నులు వసూలు చేసే పని కాబట్టి ఈ పని భాగంలో డబల్ అతను వసూలు చేస్తూ ఉంటాడు. సరే, అతను వృత్తి ఏదో అతను చేసుకుంటూ పోతున్నాడు, మంచిగానే చెడ్డగానే. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా, అతనికి యేసయ్య అంటే చాలా ఇష్టం, యేసయ్య అంటే చాలా ప్రీతి, యేసయ్య అంటే చాలా ప్రాణం. పుట్టువాడైనా కూడా చాలా గట్టివాడని చెప్పాలి. పరుగున యేసయ్య ఎక్కడున్నాడో వస్తున్నాడో తెలుసుకొని అక్కడ ఒక మేడి చెట్టు ఉంటే అది ఎక్కేశాడంట. విషయం ఏంటంటే, మేడి చెట్టు అనగా ఆ యొక్క కాండం చాలా నున్నగా ఉంటుంది. నున్నగా ఎక్కి కొలిది జారిపోద్ది. అంటే అక్కడ నేను ఒక మాట చెప్పాను కదా, కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్టుగా ఆ పుట్ట అతని చెట్టు ఎక్కడమే గట్టిదనం.
అలాంటిది ఆ చెట్టు ఎక్కేటప్పటికి జారిపోతుంటే అతని ఆసక్తి చెట్టెక్కిచ్చేసింది. అతని ఆసక్తి దేవుడిని చూసేశాడు. అతని ఆసక్తి దేవుని ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అందుకే చెప్పాడు దేవుడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. అక్కడున్న వేల 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 మంది జనాల కన్నా అతనిలో ఉన్న ఆసక్తి ఆ వేల మంది జనాల్లో కనిపించలేదండి. వేల మంది జనాలు అక్కడున్న క్రౌడ్ అంతా ఆయన ఫాలో అవుతున్నారు. ఆయన చేసిన క్రియలు చూస్తున్నారు. ఇప్పుడు ఏదన్నా ఒక అద్భుతం జరుగుతుందంటే ఎవరో రోడ్డు మీద నిలబడి చూడరు, అందరూ చూసేస్తారు. నేను కూడా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కొంతమంది పాములోళ్ళు ఆ తలలోంచి వజ్రాలు తీస్తున్నాం, అవి తీస్తున్నాం, ఇవి తీస్తున్నాం అంటూ ఉంటారు. లేకపోతే చిన్ని కోతుల చేత ఆడిస్తూ ఉంటుంటారు. లేకపోతే ఇంకేవో చేస్తుంటారు, దారిలో చూస్తుంటా. నాకు అలాంటివి చాలా ఇష్టం. మళ్ళీ జరగవు కదా, ఇలాంటివి చూడలేం కదా అని నేను ఆగిపోయి చూస్తూ ఉంటాను. అలాంటివి నాకు ఇష్టం. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇలాంటివి జరగడానికి చేయడానికి ఎప్పుడో పురాతన కాలానికి సంబంధించినవన్నీ కూడా మరుగైపోతూ ఉంటున్నాయి, కళలన్నీ కూడా. ఏదైనాను అలాంటిది మనిషి ఒక జంతువుని ఒక మనిషి అంత అద్భుతంగా ఆడిస్తున్నాడంటే గొప్ప విషయమే కదా. అలాగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జక్కయ్య గారికి దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి చూడాలన్న ఆశ ఏమైందంటే దేవుని తీసుకెళ్ళిపోయాడు ఇంటికి. యేసయ్య కుమారుని ఇంటికి తీసుకుపోయాడు. విషయం ఏంటంటే ఆయన వచ్చిందే ఈయన కోసం. ఆయన భక్తి చూసేశాడు. ఎప్పుడు చూశాడు, ఎక్కడ చూశారు, ఎవరు చూశారు? అంజూరపు చెట్టు కింద దూరమున ఉన్నప్పుడు నేను నిన్ను చూడలేదా, నీ అంతరంగంలో నా మనసు విషయం ఏదవుతుంది నువ్వు చూడలే అంటే నేను అక్కడ కూర్చున్నప్పుడు చూసావా అన్నప్పుడు తర్వాత ఇంకొక విషయం కూడా దేవుడు అక్కడ చెప్తాడు. ఆ విషయం కూడా మనకి తెలుసు కదా. అలానే ఇంకొక అతను కూడా యేసుప్రభు తన దగ్గరికి తెచ్చేసుకున్నాడు. అతను ఎవరు తెలుసా? బెతస్దా కోనేరు అనబడిన దగ్గర 38 సంవత్సరాల నుంచి కూడా మండపంలో స్వస్థత కోసం ఎదురు చూస్తున్న ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి చాలా గొప్పది. అందుకే దేవుడు చెప్పాడు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాను. చూడండి, ఒక హీరో మీద అభిమానులు ఉన్నప్పుడు అందరూ అభిమానంతో వస్తారు. కానీ ఒక్కొక్కరు ఆ యొక్క సినిమా యాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి కౌగులించేసుకొని సెల్ఫీలు దిగిపోయి చాలా హడావిడి హంగామా చేసేస్తారు. అంటే అందరికన్నా ఎక్కువగా అతన్ని ప్రేమిస్తున్నాడని, లేదా ఇతనితో నేనున్నానని 10 మందికి ఇంకా పబ్లిసిటీ అవ్వాలని, ఏదైనప్పటికీ వాళ్ళ మీద వీళ్ళకున్న ఒక భయంకరమైన ఇంట్రెస్ట్, అభిమానం, ప్రేమ అది ఖచ్చితంగా కార్యం చేస్తుంది సుమా, ఖచ్చితంగా కార్యం చేస్తుంది. అలాగే ఈ పొట్టి జక్కయ్య మేడు చెట్టుకి చూసేటప్పటికి ఎవరిని చూడాలనుకున్నారో విషయం ఏంటంటే, ఆ జక్కయ్య చూసారో లేదో తెలియదు కానీ ఈయనే తల ఎత్తి చూసి, జక్కయ్య నేడు నేను నీ ఇంటికి విందు చేయడానికి వస్తున్నాను, దిగయ్యా అన్నాడు. ఎలా ఉంటుందండి, చెట్టు కొమ్మదేమి పట్టుకున్న చేతులు పట్టు వదిలేసేమో నేను అనుకుంటున్నాను. దిగితే టైం లేట్ అయిపోతుంది, ఏసైనా ఎవరైనా తీసుకుపోతారు, మళ్ళీ ఈ క్రౌడంతా జనాలంతా ఎక్కడికో లాక్కెళ్ళిపోతారని పట్టు వదిలేసాడేమో, కింద పడిపోయాడేమో అనుకుంటున్నాను నేను. ఆ ఆనందం అలాంటిది. కొన్ని సడన్గా శుభాలు కానీ అశుభాలు కానీ వార్త వినబడినప్పుడు నాలాంటి అల్పగుండెలు ఉంటే ముందు ప్రాణం వదిలేస్తారు, భయం ఎక్కువ నాకు. అలాగా ఇంకా అతని ఆనందానికి అవధులు లేవండి, అంతు లేదు. అతను అప్పటికేంటి మామూలు ఒడ్డివాడు కాదు, భయంకరమైన ధనాపేక్ష కలిగిన వాడు అతను. ఇంకో ధనాపేక్ష అతను తీసుకుందాం, ఇస్కరియోతు యోధ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యోధాకి దేవుడంటే ప్రేమ లేదా? ప్రాణం ఇచ్చేసాడండి అతను. తన సొంత ప్రాణాన్ని బలివినా తీసేసుకున్నాడు. ఎవరండి ప్రాణాలు తీసుకుంటారు? చేసిన దుర్మార్గపు పని అలాంటిది, మరి ఎందుకు తీసుకోడు? రేపొద్దున సంఘంలో సమాజంలో ఎలా బతుకుతారు? ఒకవేళ బతికిన బంట్రోతులు వాళ్ళు బతికినెత్తారు ఇటు, వాళ్ళే డబ్బు పెట్టి ఏసైని అప్పచెప్పు అని అన్నారంట అని ఎక్కడన్నా మన పరువు తీసి చెప్పేస్తాడు అని చెప్పి వాళ్ళన్నా చంపేస్తారని వాడు అతనికి తెలీదా? ఎలా నుంచి ఒక పెద్దోళ్ళు బాగా ఒక పని చేయించారనుకో, అదేలేండి ఏవేవో ఉంటూ ఉంటాయి కదా, అలాగా ఈ జక్కయ్యకి తెలియదంటారా? ఆ ధనాపేక్ష కలిగిన అతను తెలియదంటారా? ఏ యొక్క ఆశతో జక్కయ్య వచ్చాడో, ఏ యొక్క ధనాపేక్షతోటి ఇస్కరియోతు యోధ వచ్చాడో నిజంగా వాళ్ళే ఖర్చు పెట్టుకోనే లేదు తెలుసా. వాళ్ళు ఖర్చు పెట్టుకోనే లేదండి. ధనాపేక్ష సకల కీడులకు కారణం అన్నట్టుగా
నిజమే. ధనము అనేది మనం కష్టపడకుండా ఈజీగా వస్తే ఎవరికన్నా ఇష్టంగానే ఉంటుంది. కానీ ఒకటి, ఏ తప్పు చేయకుండా కష్టపడకుండా దేవుడు ఇచ్చాడు అనుకోండి, అది ఒక అద్భుతం అని చెప్పాలి. అలా ఎందుకు ఇస్తారు? ఇస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఇవ్వడని నువ్వు అనుకుంటున్నావేమో. ఏ తప్పు చేయకుండా ఇది లేకుండా నువ్వు కరెక్ట్గా దేవునిలో ఉంటే దేవుడు నీకు ఎలా ఇవ్వాలో అలాగే ఇస్తాడు. అది ఎంతో కొంత ఎక్కువ తక్కువ అన్న విషయం పక్కన పెడదాం. పర్సంటేజ్ ఎంత అని పక్కన పెడదాం. ముందు ఆలోచిద్దాం. అప్పుడు నీ అవసరాలకు కావాల్సింది నీ బ్యాంకులో ఉన్న డబ్బు తెచ్చుకోవడమే. నీ బ్యాంకులో లేకపోయినా దేవుడు నీ అవసరానికి డబ్బు ఇవ్వడమే. ఒక అప్పు చేయకుండా, నీ ఇంట్లో వస్తువులు ఏది పెట్టకుండా, నువ్వెవరి దగ్గర దేహే అనకుండా, ఇది చేయకుండా దేవుడు నీకు అట్లీస్ట్ ఒక 1000 రూపాయలు వేసుకుందా. పోనీ అంతకన్నా చాలా తక్కువ ఒక 500, ఒక 100 వేసుకుందాం. అదన్నీ ఇచ్చేవాళ్ళు ఉండాలి కదండి. మన దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయని చెప్పి, పోనీ ఒక 5000, 2000 ఉన్నాయని చెప్పి మన ఎదుట ఎవరన్నా వచ్చి చేయి చాపి అడిగారనుకోండి, ఒక 100, 200 భిక్ష వేసేస్తామా మనం? అంత ఉదార స్వభావం కలిగిన వారు మనం ఉన్నామా? ఉంటారు, ఉండరు, వేయరు అని అనట్లేదు. అదే వేసేవాళ్ళు ఉంటారు, ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాగని చెప్పి అందరూ వేయరు కదా. ఎంత వేయాలో, వీళ్ళకి ఎంత ఉంది, కొంతలో అంతలో కొంత వేయాలో ఆలోచించుకుంటారు, వేస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచిద్దాం మనం. నీవు ధనం కోసం ఎదుటి మనిషిని ట్రాప్ చేయక్కర్లేదు. ధనం కోసం ఎదుటి మనిషితోటి కళ్ళబల్లి మాట్లాడక్కర్లేదు. ధనం కోసం ఎదుటి వాళ్ళ విషయంలో అప్పటికప్పటికి లేని ప్రేమ కల్పించకూడదు. ధనం కోసం అప్పటికప్పుడు లేని విషయాన్ని మనసులో ఉన్నా లేకపోయినా దాన్ని ఏదైనా మంచో చెడో ప్రేమో ద్వేషమో ఏదో ద్వేషం ఉండదులేండి అని ఇది చేసుకుంటూ ఉంటారు. నువ్వు దాన్ని నిజంగానే చూపించు. నీకు రావాల్సింది దేవుడు నీ పాదాల దగ్గర పెడతాడు. నీకు రావాల్సింది నిజంగా దేవుడు నీ పాదాల దగ్గర పెడతాడు. నువ్వు కష్టపడకుండానే నువ్వు ఇచ్చేయకుండానే దేవుడు నువ్వు అనుకున్న దానికన్నా డబల్ నీకు దేవుడు అక్కడ ఇస్తాడు. అది నేను అనుభవంతోనే చెప్తున్నాను. ఏదో మాటలు కల్లోలం చేసి ఏదో ఒక దానికి 1000 ముళ్ళేసి ఇది చేయక్కర్లేదు మనకి. నిజం చెప్పిన అప్పుడు అది అలా రానే రాదు. నిజంగా నీకు మనసులో ఉన్నదాన్ని బయట పెట్టలేనప్పుడు, నీకు మనసులో ఉన్నదాన్ని దాన్ని వ్యక్తపరచలేనప్పుడు, వేరొక రీతిగా దాన్ని చూపించాలనుకున్నప్పుడు ఇక మనందరికీ తెలిసిందే. అదే నిజంగా అన్ని విషయాల్లో కనుక మనం కరెక్ట్గా యథార్థంగా ఉంటే నువ్వు అడగక్కర్లేదు, నువ్వు చెప్పక్కర్లేదు, విషయం చేయక్కర్లేదు. నా మనిషి కదా, నా ఫ్రెండ్ కదా, నా సహోదరుడు కదా, నా సహోదరురాలు కదా, నా ఇరుగు పొరుగువారు కదా, నా సొంతమైన మనిషి కదా, నా ఆపదలు అనేకమైన సార్లు వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళారు కదా అని వాళ్ళు నిన్ను అంతకంత లేదు వాళ్ళకున్నంతలోనే నీ భయంకరమైన ఆపదలో నిన్ను ఆదేశుకుంటారు. నేను అనుభవంతో చెప్తున్నాను. నిజమైన ప్రేమను చూపించు, అది ఖచ్చితంగా డబ్బు రూపమే వస్తుంది. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట నేను ఎప్పుడూ మర్చిపోను, చాలా గట్టిగా నమ్ముతాను. నేను భయంకరమైన కష్టం నుంచి ఒకసారి లాగుతుంది. అక్కడ నీకు 100 అవసరం అవ్వచ్చండి. ఏ పెట్రోల్కి అవసరం అవ్వదా? ఒక బాగా స్టమక్ పెయిన్ వచ్చేస్తే ఎమర్జెన్సీకి ఒక ట్యాబ్లెట్ కొనుక్కొని వేసుకోవడానికి పనిచేయదా? నేను నీళ్ళు చేర్చడానికి ఒక ఛార్జీ అన్న అవ్వచ్చు. అది దేన్ని కూడా తక్కువగా తీసేయద్దు. నువ్వు కరెక్ట్గా ఉండి మనం ఇది చేసి వాళ్ళ పట్ల నిజంగానే మనం కట్టుకుంటే ఖచ్చితంగా నీ ఆపద దినమన అది భయంకరమైన మేలు కింద దేవుడు నీకు కురిపిస్తాడు. ఇక అది ఇప్పుడు తెలియదు, తర్వాత తెలుస్తుంది ఏంటని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట ఉంటుంది, అయినోళ్ళకి ఆకుల్లోని కానోళ్ళకి కంచాల్లోని అని. అలాగా ఇక్కడ ఈ యొక్క జక్రయ్య ఉన్నవాళ్ళ దగ్గర లేని వాళ్ళ దగ్గర దోచుకోవడం మొదలుపెట్టాడు.
ఇవన్నీ ఎవరు చూశాడు? యేసయ్య చూశాడు. నువ్వు దాచి ఉంచు నాయనా, నేను వచ్చి తీసుకుంటాను, కంగారు పడక, దాయి అని చెప్పి సరిగ్గా రానే వచ్చాడు. ఎక్కడికి వచ్చి ఇక ఈ ఆనందంలో ఏం చేశాడు తెలుసా? దేవుడి పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. దేవుడి పిచ్చి ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చేసాడండి. డబల్ నాయనా, నేను ఎవరి దగ్గర తీసుకున్నాను? ఎంత తీసుకున్నాను? ఇదిగో 1,000 తీసుకున్నానా, 2,000 ఇచ్చేస్తాను. 3,000 తీసుకున్నానా, 4,000 ఇచ్చేస్తాను. డబల్. ఇంకొక గొప్ప విషయం ఏంటి తెలుసా? తన ఆస్తి కూడా సగం ఇచ్చేసాడండి. అంటే దేవుణ్ణి ఎంత ప్రేమించి ఉంటాడంటారు? దేవుణ్ణి ఎంత అభిమానించి ఉంటాడంటాడు? దేవునికి ఇవ్వకుండా, వెనుదీయకుండా, ఆలోచించకుండా టకాటకమని నిర్ణయాలు తీసుకొని ఇచ్చిన వాడికి దేవుడు ఇవ్వడంటారా? ఇంతకు మించిన పరలోక రాజ్యం ఇచ్చేసి ఉంటాడు నాకు తెలుసుండి దేవుడు. అతను మనందరికీ ఒక ఉదాహరణ. సగం ధనం ఇచ్చేసాడంట. తన ఆస్తిలో సగ భాగాన్ని ఇచ్చేసాడంటండి. తీసుకున్న అందరికీ డబుల్ ఇచ్చేస్తాను ఆయన. మనిషి సరి చేసుకోవడం అంటే అలా ఉండాలి. మనిషి దిద్దుకోవడం అంటే అలా ఉండాలి. మనిషి మార్పు అంటే అలాగ ఉండాలి. నువ్వెక్కడ టైట్ చేసినా దేవుడి దగ్గర చేయకూడదు సుమా. చేస్తే దేవుడు ఇవ్వడు. అది ఇంకొక చోటన్నా దేవుడికి ఇచ్చేయాలి. నువ్వు ఇంకో చోటన్నా దేవుడికి ఇచ్చేయాలి. నీకు ఒక చోట తేడా వచ్చినప్పుడు, ఒక చోట నమ్మకం లేనప్పుడు, ఒక చోట నీకు కుదిరినప్పుడు ఇంకో చోటన్నా దాన్ని ఫార్వర్డ్ చేసేయాలి. అది మనుషులు చెప్పక్కర్లేదు, దేవుడికి తెలుసు. ఖచ్చితంగా నీకు ఓరకనే ఇస్తాడు దేవుడు. నేను చెప్తున్నా, నా అనుభవం. దేవునికి ఈడకి ఎప్పుడు వెనక తీయద్దు. దైవజనులు చాలా కష్టపడుతూ ఉంటారు. మీ యొక్క దైవజనులు సేవ పరిచర్లో చాలా ఖర్చులు ఉంటూ ఉంటాయి. దయచేసి యొక్క వాక్యం వింటున్న వాళ్ళు చెప్తున్నాను. నువ్వెంత సంఘానికి, సమాజానికి, దేవునికి ఇవ్వకుండా దాస్తావో అంతకంత డబుల్ ఖర్చు చేసేస్తాడు దేవుడు. ఎంతైతే నువ్వు దేవునికి ఖర్చు చేస్తావో ఈజీగా దేవుడు ఇచ్చేస్తాడు నీకు. ఈజీగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఎంత చెడ్డ పేరైతే పిసినారుడు అని అన్నారో అంతకంతకు దేవుడిచ్చాడు. అలానే ఎవరు? ఇస్కరియోతు యోధ. పాపం ఆ డబ్బు కోసం ఏదో ఆశపడ్డాడు, పాపం ఏదో ఆశించాడు. డబ్బు ఆశ లేనిది ఎవరికండి? ధనాపేక్ష సకల కీడులకి కారణం అంటున్నారని చెప్పి ఎవరు ధనం సంపాదించకుండా ఉంటున్నారా? ఉద్యోగాలకు వెళ్ళకుండా ఉంటున్నారా? జాబ్ చేయకుండా ఇంట్లో ఉన్నారా? ఎప్పుడు ఫస్ట్ తారీఖు వస్తుందా అని ఎదురు చూస్తారు. అనేకమైన సమస్యలు ముడిపడి ఉన్నాయి. రాని వచ్చాను పోయాను అన్నట్టుగా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఖర్చులు చేసిన ఖర్చులన్నీ టప ఎగిరిపడు. ధనం ఉండాలి. మరి ముఖ్యంగా ధనం సంపాదించాలన్న ఆశ మెయిన్ ఉండాలి తెలుసా? అది అక్రమంగాను అన్యాయంగానే కాదు. ధనం సంపాదించాలనే ఆశ స్త్రీకున్న పురుషుడికున్న ఖచ్చితంగా అది కార్యం దాల్చుతుంది. ఇది కూడా నేను అనుభవంతో చెప్తున్నాను. ఖచ్చితంగా అది కార్యం దాల్చుతుంది. దాన్ని తప్పుగా అనుకోకూడదు సుమా. తప్పుగా అనుకుంటే డబ్బులు ఎవరిస్తారండి? ఏ తప్పులు చేసేస్తే ఎవరిస్తారు? తప్పుగా అనుకుంటే ఎవరిస్తారు? ఈ రోజుల్లో ఎవరికి కూడా రూపాయి దొరకట్లేదు. ఒకప్పుడేమో ఫ్యామిలీ కన్నా దయదలిచి ఇచ్చేవారు పాపం. ఇప్పుడు అది కూడా లేదు. ఉన్నా కూడా ఖచ్చితంగా లేదని చెప్తున్నారు. అవసరమైతే రిలేషన్స్ పక్కన పెట్టేస్తున్నారు. ఎందుకు అంటే రిలేషన్ మాటికి వచ్చినట్టుగా డబ్బు మాటికి రాదు కదా. నేను అందరి కోసం చెప్పట్లేదు. అందరి కోసం అని అనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయాయి, డబ్బులు అవసరాలు ఎక్కువైపోయాయి, ఇది ఎక్కువైపోయాయి. కాబట్టి దాన్ని ఎంత తక్కువగా వాడుకుంటే అంత మంచిది. దేవునికా నువ్వు ఎంత దాచావో అంత పెట్టే, అంతకంత పెట్టేస్తాడు. దేవునికి ఇవ్వడానికి వెన్నుదిరిగానే తిరగకూడదు. నీ దైవజనుడికి ఇవ్వడానికి కానీ, సంఘానికి ఇవ్వడానికి కానీ అసలు వెన్నుదిరిగానే తిరగకూడదు. ఖచ్చితంగా దేవుడు డబల్ నీకు ఇస్తాడు. ఇది కూడా నేను అనుభవంతోనే చెప్తున్నాను. ఏదో చేశాడు ఇస్కరియోతు యోధ. 10 పైసలు ఖర్చు పెట్టుకోలేదు. అందులో ఒక్క నానిప బిళ్ళ తీసుకోలేదు పాపం. తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి, అయ్యో నా దేవుడిని నేను చంపేశానా, నా దేవుడిని నేను అప్పచెప్పేశానా, నా దేవుడిని నేను కొట్టించానా. నిజంగా మనసు తాపం తట్టుకోలేపాడు, ఆ గుండె బాధ తట్టుకోలేపాడు. తర్వాత శాస్త్రుల దగ్గర వాళ్ళ దగ్గర ఒక ఉద్యోగం ఉంటుందేమో, ఒక పదవి ఇస్తే ఇస్తారేమో ఆ యొక్క ఎరుషలేము దేవాలయంలో. లేదు అంటే కనుక మనం డబ్బులు ఇచ్చేసేనే, ఎలా పట్టించాము, ముద్దు పెట్టించని చెప్పేసి సైలెన్స్గా పక్కకి వెళ్ళి తీసేసిన మనిషిని తీసేస్తారని అర్థమైపోయి కొన్ని రోజులు అటు ఇటు తిరిగించి తర్వాత ఏదో మనిషిని ఎలాగైనా సైడ్ చేసేస్తాడని ఏమైపోయి బాధ తట్టుకోలేకపోయాడు. తెల్లారు లెగితే ఇక మనిషిని రక్తపు ముద్దలా చూసేటప్పటికి
ఆ గుండె అక్కడే ఆగిపోయింది. ఇదిగో నాకొద్దు, నా నీతిమంతుడిని అప్పచెప్పేశాను. నీతిమంతుడికి ఏ పాపం తెలియదు. ఏ పాపం తెలియని నిష్కారణంగా ఏ దోషము లేని అప్పచెప్పేశాను నేను. అసలు ఇంక నేను బ్రతికుండడం అనవసరం. తీసిపో, ఈ పాపపు డబ్బు మాకు వద్దు. రక్తపు డబ్బు అది. మీరేం చేసుకుంటారో చేసుకోండి, నాకు అనవసరం. ఇదిగో మీ డబ్బు మీ దేవాలయంలో మీకేసిరేస్తున్నాను. నా నీతిమంతుడు లేని బ్రతుకు నాకు వద్దు. నా నీతిమంతుడిని అలా నేను చూసి బ్రతకలేను. వెంటనే పరుగునొచ్చి ఉరి పెట్టుకొని చనిపోతా ఉరి కూడా జారిపోయి తలకిందులుగా పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. అలాంటి వాడు తల్లి గర్భంలో ఉండి కన్నా పెండంగా రాలిపోవడమే మంచిది. సరే, అతను పాపిష్టి జీవితం ఎలా ఉంది, మంచి జీవితం ఎలా ఉంది పక్కన పెట్టండి. కానీ మనసు ఎలా ఉంది? దేవుని వైపు పశ్చాత్తాపం కలిగి ఉంది దేవుని వైపు. మరి ఈ జక్కరయ్య మనసు ఎలా ఉంది? అందరి దగ్గర అన్నీ తీసుకొని బాధ పెట్టి ఉంటాడు. కానీ దేవుని విషయంలో పశ్చాత్తాపం కలిగి నీరు గారిపోయాడు. దెబ్బకి యేసయ్య వచ్చేసాడు అక్కడికి. 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు అతను స్వస్థత కోసం. కోనేట్లో ఇప్పుడు దేవదూత వచ్చిన టింగు అని అందరూ దిగిపోతున్నారు. సకల విధమైన రోగులు అక్కడ ఉన్నారంట. అతను కన్నీరు చూశాడు దేవుడు, అతని వేదన చూశాడు దేవుడు, అతని రోదన చూశాడు దేవుడు. వెంటనే అతని దగ్గరికి వచ్చేసాడు. నువ్వు నడవగలుగుతున్నావా? ఆ ఆశ కూడా చచ్చిపోయింది నాయన. నీకు ఆశ చచ్చిపోయింది కాబట్టి, నువ్వు ఫైనల్ స్టేజ్లో ఉన్నావు కాబట్టి నేను వచ్చాను. లేచి నీ పరుపెత్తుకొని దిగ్గున నడవన్నాడు. షారా నవ్వినట్టు నవ్వలేదు. షారా బిడ్డలు పుడతారనగానే పొక్కు మనకు నవ్వింది. ఈయన కూడా అయ్యో నాయన ఎవరయ్యా నువ్వు ఇలా వచ్చి మాట్లాడుతున్నాను అనలే. దిగ్గున లేచాడంతే. ఎందుకంటే ఆయన మాటలో జీవం ఉన్నది కాబట్టి. చచ్చిపోయిన లాజరే ఆ మాటతో లాజరు బయటికి రానగానే వచ్చేసాడు. ఆ మాటలో జీవం ఉంది కాబట్టి. ఇంకా అలాంటి పేషెంట్ లేగడం ఎంత, సమాధుల్లో వాడు సమాధులు దయ్యాలు వదిలిపోయి బయటికి రావడం ఎంత. ఆయన జీవము కలిగిన వాడండి. పొట్టి జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను పదా అన్నాడంతే. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ఆ మాట జీవపు పోట్లో పట్టేసుకుంది. లోన పట్టుకున్న ధనాపేక్ష డబ్బంతా పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ఆసక్తి కలిగి ఉంటే గనక అన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. దానికోసం నువ్వు ఏదీ చేయక్కర్లేదు. మొట్టమొదటిగా దేవుని ఆసక్తి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆశీర్వాదములు ఉంటుంది. ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? డబ్బు రూపంలో ఉంటుంది. ఆశీర్వాదం డబ్బు ఎలా ఉంటుంది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును అంటే డబ్బు ఇచ్చును. ఐశ్వర్యం అంటే డబ్బే కదా. నువ్వు ఈరోజు ఎలా ఉన్నావు? ఒక లాజర్లాగా ఉన్నావా? జీవపు ఓటలాగా ఉన్నావా? 38 సంవత్సరాల నుంచి పడిపోయా తన కోసం నిరీక్షించినట్టుగా ఆ స్థితిలో ఉన్నావా? దేవుని భయంకరమైన ఆశ పెట్టుకొని దేవుడిని చూడాలి కలుసుకోరనే జక్కరయ్యలాగా ఉన్నావా? దేవుడితోటి ఉంటూ దేవుడికి గోతులు తీసు తర్వాత తప్పు చేశానని పశ్చాత్తాపపడే మనసుతోటి ఉన్నావా? పశ్చాత్తాపం చాలా ఇంపార్టెంట్ అండి. నీ మనసులో ఒక ప్రేమ పెట్టుకొని, నీ మనసులో ఒక అభిమానం పెట్టుకొని, నీ మనసులో ఒక గౌరవం పెట్టుకొని దాన్ని వేరే రకంగా వ్యక్తపరచక్కర్లేదు. కరెక్ట్గా వ్యక్తపరిచానుకో నీకు ఉండాల్సింది ఏదో నీకు ఉంటుంది. అది మనిషి అవ్వచ్చు, డబ్బు అవ్వచ్చు, లేకపోతే ఒక వస్తువు అవ్వచ్చు, లేకపోతే ఒక అవసరం అవ్వచ్చు. ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వు దేనినైతే ఆశిస్తున్నావో అంతకు మించిన డబ్బులు అన్నీ కలిగి నీకు వస్తాయి. ఆ ఆశ దేవుల్లో పెట్టుకో ఫస్ట్. మళ్ళీ చెప్తున్నాను, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుచుతాడు. జక్కయ్యకు తృప్తిపరిచినట్టుగా. జక్కయ్యకు ఒక మేలు, నీకో మేలు, నాకు ఒక మేకు, నీకు ఒక చాకు అన్నట్టు ఉండడు. ఆయన అందరికీ మేలుకరంగానే ఉంటాడు. జక్కయ్యకి మేలుకరంగా ఉండి, నాకు మేకుకరంగా ఉండి, నీకు చాకుకరంగా ఉండి, చిన్నపిల్లలకి వచ్చి చాక్లెట్ కరంగా అలాంటి వెర్షన్ ఆయన దగ్గర లేదండి. ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు కాబట్టి. అక్కడ ఆయన దగ్గర ఎలా ఉన్నాడు, ఇక్కడ నీ దగ్గర కూడా అలా ఉంటాడు. మనిషి సంపాదించడం చాలా ప్రాముఖ్యమైనది తెలుసా? నాకు సోమరిపోతులు అంటే మహా ఒళ్ళు మంట నాకు.
ఈ రోజులో స్త్రీలు కూడా నడుం కట్టుకొని చక్కగా కూలో నాలుకో వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నారు. బయట పరిస్థితులు అనేక రకాల భయంకరంగా ఉన్నాయి. ఇక దేవుడు నిన్ను ఆ స్థితికి దిగజార్చలేదంటే దేవుని కృప నీ మీద ఎంతగా ఉందో చూసుకో. దేవుని ఆశీర్వాదం నీ మీద ఎంతగా ఉందో చూసుకో. నీకున్నదే నీకున్నట్టు, నీకున్నదే దేవుడిచ్చినట్టు. ఏ కొద్దిపాటి నూనెతోటి ఆవిడ తన యొక్క జీవితాన్ని గడపరాలేదా? ఆ కొద్దిపాటి నూనెతోటి దేవుని యందు ఆసక్తి కలిగి దైవజనునికి రొట్టె పెట్టగా ఆ కొద్దిపాటి నూనెతోటి ఆశీర్వదింపబడలేదా ఆవిడ? ఊరందరినీ పెంచి పోషించిందండి. దైవం మీద ఆశ దైవజనుడికి ఆతిథ్యాన్ని ఇచ్చింది. దైవజనుడు పక్కన తీసేస్తే దైవం మీద ఉన్న భక్తులు. అబీగయీలు ఏం చేసింది? నాకు నా వారికి పనివారికి భోజనం తెమ్మని నాబాలుకి చెప్పినప్పుడు ఏం చేశాడు? భోజనమా గీజనమా అని ఎటకారిచ్చాడు. వెంటనే భార్య అడ్లను మరి రొట్లను మరి ఆ ద్రాక్ష గెలలను ఎదురు పట్టుకెళ్ళిపోయింది. అయ్యో దైవజనుడు దావీదు అందులో యుద్ధ నేర్పరుడి అవన్నీ పక్కనట్లా దైవాన్ని ప్రేమించింది. అందుకే అతను చచ్చిపోగానే ఈ రాజ్యానికి రాణి అయిపోయింది. ఆమె విధవరాలు అయిపోయింది. వెంటనే ఆమెను తీసుకొని ఆమె ఆదరించి వివాహం చేసుకున్నాడు. ఎందుకంటే ఆ యాపదలో వాళ్ళకి ఆహారం పెట్టింది ఒక దైవజనుడని. దైవాన్ని చూసి, దైవం మీద ఉన్న భక్తిని చూసి. చూసారా మొత్తం ఎంత ఐశ్వర్యం వచ్చింది ఆవిడకి? ఆవిడ ఒక నార్మల్ పీపులే. ఆవిడ ఒక రాజస్థానంలో మరీ అంత ఎక్కువగా కాదు. అంతమంది సైన్యానికి ఆహారం పెట్టగలిగిన రాజు నాబాలు. కానీ దావీదంత కాదు. అక్కడ పరిస్థితులు బాలేవు. యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో ఏం దొరుకుతాయి? దగ్గర ఉన్న వాళ్ళకి ఫోన్ చేసుకుంటూ ఉంటారు. మేము పలానా చోటుకు వచ్చి మా క్యారేజ్ పెట్టండి అలా ఇలా అని చుట్టాలు ఉన్న వాళ్ళకి. లేకపోతే రెండోసారి వాళ్ళకి మనం ఫోన్ చేయము. వాళ్ళు మనం వచ్చినప్పుడు కూడా మనం ఆదరించవు. నువ్వు ఒకళ్ళ పట్ల ఒకలాగా ఉండి ఒకళ్ళ పట్ల ఒకలా ఉండి నీకు కావాల్సిన వాళ్ళు చెప్పుకొని నీకు అక్కర్లేని వాళ్ళకి వదిలేసుకో. తప్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇచ్చిందంతా వాళ్ళ రాజ్యాలు కట్టేలేరు. నువ్వు పెట్టిందంతా వాళ్ళ జీవితాంతం బతికేలేరు. కానీ అది వాళ్ళ మనసులో ఉన్నదనుకోండి, అది రేపు పొద్దున్న నీకు చాలా భయంకరంగా మారిపోతుంది. ఆమె భక్తిని చూసి ఏమైంది? ఏమనలేదు, అసలు ఏం చేయలేదు, పెట్టలేదంతే. దావీదుకి భోజనం పెట్టలేదన్న మాట విన్నాడు దేవుడు. అంతే, మంచం ఎక్కిచ్చేశాడు. క్షీణతకు అప్పచెప్పేశాడు. మనిషి చచ్చిపోతే సడన్గా చచ్చిపోలేవు కానీ బాబోయ్, క్షీణతకు అసలు రాకూడదు. క్షీణత స్థితి వస్తే చచ్చిపోవడమే మంచిది. ఒక పేషెంట్గా కొన్ని సంవత్సరాలు బ్రతికి కన్నా చచ్చిపోవడం చాలా మంచిది. ఇది కూడా నేను అనుభవంతో చెప్తున్నాను. నీకేమైనా వచ్చిందా అని అనొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పుట్టిన కాడి నుంచి ఇప్పటిదాకా దేవుని కొరపట్టు ఏమీ రాలే. ఇప్పుడు దాకా చాలా ఆరోగ్యవంతురాలి. ముందు కంటే ముందు కూడా ఇప్పుడు ఉంచిన దేవుడు ముందు కొంచెం ఇక నేను అవిశ్వాసం మాట్లాడనేమో తెలీదు అని అనను. ఉంచుతాడు దేవుడు. ఖచ్చితంగా విశ్వాసంతో చెప్తున్నాను. ఏదేమైనా దేవునికి అప్పచెప్పుకున్నాను. వెంటనే భర్త చనిపోగానే అతను తీసుకొని ఆదరించి ఆమెను వివాహం చేసుకొని చేత ఆమె ఏమైంది? రాణి అయిపోయింది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆస్తి అంతస్తులు ఎలా వస్తాయని అడగద్దు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళతో కరెక్ట్గా ఉండద్దే. దేవుడి సమస్తాన్ని వాళ్ళతో ఉన్న ఆశీర్వాదాలు నీకు ఇచ్చేస్తాడు. అలాగెలాగా? ఎస్తేర్రని ఏమీ లేందే తీసుకెళ్ళి రాణి సింహాసనంలో కూర్చోబెట్టాడు దేవుడు. అలాగనమాట. ఎలాగన్నావు కదా, ఇలాగెలాగా ఎవరిని కొట్టాలో ఎవరికి పెట్టాలో దేవుడికి బాగా తెలుసండి. ఏముంది ఆవిడకి? ఏమీ లేదు. భక్తి ఉంది. ఆ భక్తి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు భక్తిగా ఉండు, కరెక్ట్గా భక్తిగా ఉండు, నీకు అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మందిరానికి వెళ్తావు, గోసగోసల మందిరానికి వెళ్తావు, మైండ్ ఎక్కడో మందిరానికి వెళ్తావు, ఎక్కడో. నీ చూపు నలుదిశలో ఎటన్నా చెప్పుకో, కానీ నీ మనసులో నీ దేవుడు మాత్రమే ఉండాలి సుమా. నువ్వు లోనికి వెళ్ళి బయటకు వచ్చేదాకా దేవుడు గ్యాప్ ఇవ్వకూడదు. పక్కన ఎవరు చచ్చిపోతే నీకెందుకు, ఎవరు ఏమైపోతే నీకెందుకు, ఎవరు కూలిపోతే నీకెందుకు, ఎవరు రాలిపోతే నీకెందుకు, నువ్వు వెళ్ళిన పనేంటి? నువ్వు వాడు సరిగా నించోలేకపోతున్నావు కానీ ఇంకోటి దారి చూపుతా ఉంటా, గుడ్డోడు దారి చూపించినట్టుగా. అవునా? కాసేపన్నా దేవుడితో గడపాలనిపించట్లేదా? మళ్ళీ దేవుడికి టైం 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 1 గంట అయిపోయింది, 12 అయిపోయింది. అయ్యబాబు, దేవుడి దగ్గర ఒక 10 నిమిషాలు ఉండలేరు. టీవీల దగ్గర రిమోట్లు నొక్కుంటూ గంటలు అయితే ఉంటారా? పొట్టి జక్క ఇలాంటి ఆశ కలిగి మనం ఉంటే, శారీపతి స్త్రీలాగా దైవజనుడికి మనం పెట్టగలిగితే, అబీగయీల్లాగా
వీళ్ళందరికీ కూడా దైవజనుడు అని చెప్పి భోజనం సిద్ధపరిచి మనం పెట్టగలిగితే, ఎస్తేరు రాణిలాగా భయభక్తులుగా దేవుళ్ళు ఉండగలిగితే, శారాలాగా నవ్వేలాగా కాదు, భయభక్తులుగా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో ఉన్న ఐశ్వర్యం కూడా నీ సొంతం అవుతుంది. వాళ్ళతో ఉన్న ఐశ్వర్యం కూడా నీ సొంతం అవుతుంది. వాళ్ళకి నీ యొక్క దైవికమైన ప్రేమ పంచితే చాలు. దైవికమైన ప్రేమ. ఆపదలు ఉన్నప్పుడు ఒక మాట, బాగాలేనప్పుడు ఒక చిన్న పరామర్శ, అంతే. ఈ 3 చాలు. లేవలేని స్థితిలో ఒక బాక్స్డ్ అన్నం, అంతే. లైఫ్ అంతా మీ మీద ఆధారపడిపోరు కదా, ఎవరికి ఉండే వాళ్ళకుంటూ ఉంటాయి. అది ఒక దైవికమైన ప్రేమకు సూచన. క్రైస్తవుల్లో చాలా మటుకు చచ్చిపోతూ ఉంటున్నాయి. ఇలాంటివి కూడా మనం చంపేసుకుంటే క్రైస్తవులు అనిపించుకోం మనం. వాదోపవాదాలు, పంతాలు ఒకరితో మనకు అనవసరం. మనం ఏం చేసామన్నదే మనకు కావాలి. దీనికి ఒక గ్రూపులు, దీనికి ఒక బ్యాచీలు, దీనికి ఒక మాట, దీనికో 10 మంది కలవడం, దీనికో 10 మంది రావడం అవసరమా? నీకున్నది ఏదో పట్టుకొని వెళ్ళిపోవచ్చు. నీకున్నది వాహనమో, ఆటోయో, ఇటో ఏదో నడుచుకొని వెళ్ళిపోవచ్చు దగ్గర అయితే. నువ్వు నిజంగా దేవుని ప్రేమించి, దేవుని బిడ్డల్ని ఎలా మనస్ఫూర్తిగా ప్రేమించు. అవన్నీ ఖచ్చితంగా దేవుడు ఇలా సొంతం చేసినట్టుగా నీ సొంతం చేయకపోతే అప్పుడు నన్ను అడుగు. ఇక మీరు అడగరు, ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చేస్తాడు అవన్నీ కూడా. కానీ వాళ్ళ విషయంలో నువ్వు కరెక్ట్గా ఉండు. వాళ్ళ విషయంలో అది నిజమని ప్రూవ్ చేయి. అవన్నీ ఇక ఎవరికి పోనివాడు దేవుడు, నీ సొంతమే చేస్తాడు. ఇది కూడా నేను చాలా అనుభవంతోనే చెప్తున్నాను. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను అని కన్నా చెప్తాను. నా హస్బెండ్ గారు 2 సంవత్సరాలు నా వెనకతలు తిరిగి ఆయన నన్ను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అప్పటికి మా తల్లిగారు చనిపోయారు. నా తండ్రి గారు కొంచెం పేదవారే, ఏమీ ఇవ్వలేదు. నిజంగా అలా చేసుకొని అలా తీసుకొచ్చారు. ఇచ్చే స్థితి కూడా ఇంకప్పుడు నా తండ్రికి లేదు. ఎందుకంటే కొంచెం వృద్ధాప్యానికి వచ్చారు ఆయన. పోనీ ఎవరికి నలుగురికి 4 రకాలుగా పంచేంత స్థాయి ఆయనకి లేదు. ఆయన స్థాయి ఎంత ఉందో అంతే. ఆయన పిల్లలుగా పుట్టిన మేము జమీందారు పిల్లలు పుట్టిన వాళ్ళు జమీందారుతనంగానే ఉంటారు. పేదోళ్ళు కడుపున పుట్టిన వాళ్ళు పేదోళ్ళగానే ఉంటారు. మేము పేదోళ్ళం కదా చచ్చిపోతున్నాం అంటే పాటికి భూమండలంలో ఒక ధనవంతులు ఎంతమంది ఉన్నారో అంతమంది పిల్లలే ఉంటారు. పేదరికమైన పిల్లలు ఎవరు ఉండరు. ఈరోజు ఇంకా లీనిస్ట్గా ఉన్నవాళ్ళు కూడా పిల్లలకని వాళ్ళు పెంచి పోషించుకుంటున్నారు. మీకు అర్థమై ఉంటుంది అలా ఎవరున్నారని. చచ్చిపోతారా? తల్లిదండ్రులకి ఏదో ఉంటే దాంతో బిడ్డలు పెంచుకుంటారు. ఈ రోజున నాకంటూ ఒక జాబ్ ఏం లేదు. నేను చదువుకున్న చదువుకి ఏదో చిన్నదో పెద్దదో రావచ్చు. పోనీ చదువు లేకపోయినా ఇప్పుడు బోళ్ళు సంపాదించేస్తున్నారు చక్కగా ఉద్యోగాలు చేసుకొని. బోళ్ళు మంది ఆడపిల్లలు చక్కగా కష్టపడి తప్పులేదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు కొనసాగించుకుంటున్నారు. హ్యాపీ అనమాట. ఇంకా సోమరిపోతులా కూర్చొని అక్కడిక్కడ టైం వేస్ట్ చేసుకొని తల్లిదండ్రులని భార్య బిడ్డలు బాధ పెట్టగలనా? వాళ్ళంటే నాకు ఎంతో గౌరవం. 1000 రెట్లు గౌరవం ఇచ్చాలి మనం ఆడపిల్లలుగా. పిల్లలతో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి పని చేసుకొని బ్రతుకుతున్నారు ఈరోజు లేడీస్. అలాగే ఈరోజు దేవుడు నేను ఏది కష్టపడకుండానే ఏది చేయకుండానే చెప్పాను కదా, నేనే ఒక ఉదాహరణని. నాకంటూ దేవుడు బాగానే ఇచ్చాడు. ఆపదల్లో కొన్ని అటు ఇటు చెదిరిపోయినా ఇక కొన్ని నాకు ఉండాల్సింది కాదు, ఏమీ లేని దానికి ఎక్కువగానే ఉంది. ఎక్కువగానే ఇచ్చాడు దేవుడు. ఆపదలు వచ్చినప్పుడు కొన్ని అయిపోతూ ఉంటాయి, మళ్ళీ సంపాదించుకుంటూ ఉంటాం. తప్పు చేస్తే మాత్రం అంతంత ఎవరిచ్చేస్తారు, ఉప్పులు చేస్తే ఎవరైతే ఇచ్చేస్తారు. కాబట్టి ఎక్కడి నుంచి ఊరకనే వస్తుందని చూడద్దు, ఎవరిస్తారని చూడద్దు, ఏ తప్పుకి ఎదురు చూడద్దు. ఒకళ్ళ దగ్గర లాక్కోవాలా, ఒకళ్ళ దగ్గర అడగాల, ఒకళ్ళ దగ్గర మీద ఆధారపడాలన్నప్పుడు ఎప్పుడు నీకు అది రాదు. నువ్వు దేవుడి మీద ఆధారపడు, ఖచ్చితంగా దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకో తెలుసా, ఆ లెక్కలో చూసుకుంటే నాకు చిన్నప్పటి నుంచి బైబిల్ తప్ప వేరొకటి తెలియదు. మందిరము, దేవుడి సేవ, దేవుడి పని. చిన్నప్పుడు నాకు మమ్మీ డాడీ అలా ఏమన్నా పాకెట్ మనీ ఇస్తే అవి దాచుకొని ఫ్రూట్స్ కొని హాస్పిటల్కి వెళ్ళిపోయి, సైకిల్ తొక్కుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయి అందరికీ పేషెంట్లు ప్రేయర్ చేసి ఒక్కొక్క ఫ్రూట్ కొని ఇచ్చేసేదాన్ని. అది యాపిలియో లేకపోతే ఇంకా ఆరెంజో ఏదో ఒకటి నా స్థాయి కొద్ది. ఎప్పుడు నాకంటే ఏది కొనుక్కు తినలేదు, నేను ఖర్చు పెట్టుకోలేదు.
అందంగా డ్రెస్సింగ్ చేయడానికి ఇష్టపడతానేమో తప్ప అది ఎన్ని వేల రూపాయలైనా కొంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా స్థాయికి మించి దేవుడు నాకు ఇచ్చాడు. నేను ఏది సంపాదించలేదు. భర్త నుంచి వచ్చింది కదా, భర్త నుంచి అని ఇవ్వాలి కదా. అందరికీ ఇచ్చేస్తున్నారా? అందరికీ మేలు జరిగిపోతుందా? దేవుని కృపా కనికిరాలు నా మీద ఆయన ఉంచాడు. కాబట్టి అదే చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద ఆధారపడి మనం దేవుని మీద హత్తుకొని ఉంటే 38 సంవత్సరాల నుంచి అతను ఎదురు చూసినట్టుగా ఖచ్చితంగా దేవునికి ప్రతిఫలం ఇస్తాడు. ఆ జక్కయ్య ఆశ నెరవేర్చినట్టుగా 38 సంవత్సరాల నుంచి ఉన్న అతని ఆశ నెరవేర్చినట్టుగా ఖచ్చితంగా నీకున్న ఏ ప్రాబ్లం అయినా, ఏ సమస్య అయినా, ఏ కష్టమైనా ఎవరు నీకు సాయం చేసేవాళ్ళు లేరు. నువ్వు దేవుని కలిగి ఉండు, అవన్నీ కూడా నీ పాదాల దగ్గర దేవుడు పెడతాడు. ఒకళ్ళు కలిగి ఉన్నది దేవుడు నీకు పెడతాడు. ఐగుప్తు జనాలకి ధనం ఎక్కడిది, డబ్బు ఎక్కడిది? నేను మొన్న కూడా చెప్పాను. 2 వీక్స్ ముందు కూడా నేను చెప్పినట్టు ఉన్నాను కదా, వాళ్ళందరినీ దోచుకొని తెచ్చుకోమన్నాడు దేవుడనని. వాళ్ళది వీళ్ళు సొంతం చేశాడు దేవుడు. మరి వాళ్ళు ఏమనాలి అన్న మా విషయం కూడా నేను చెప్పాను. వాళ్ళకేమీ లేదు, రెక్కాడితేనే కానీ డొక్కాడితేనే కూడా నేను చెప్పాను. కానీ దేవుడు వాళ్ళన్నీ కూడా వీళ్ళు సొంతం చేశారు. ఎందుకో తెలుసా? ఇజ్రాయేలు దేవుని నమ్మిన వారేలో మా అబ్రహాము దేవుడు వస్తాడు, మా ఇసాకు దేవుడు వస్తాడు, మా యాకోబు దేవుడు వస్తాడు. వచ్చిన తర్వాత సరిగా చూపించారు భక్తి. అందుకే దేవుడు ఏం చేశాడు? నువ్వు భక్తిగా ఉన్నావు, నేను నీకు అన్నీ ఇచ్చాను. నువ్వు నన్ను చూసిన తర్వాత భక్తిగా ఉన్న తర్వాత నమ్మడం మానేసావు, అన్నీ తీసేశాడు. ఈ ఊబులాగా ఉండాలి, ఉన్నా లేకపోయినా డబల్ ఇచ్చేశాడు దేవుడు. అలా డబల్ నువ్వు సంపాదించు. ఇస్తాడు దేవుడు, నీకు ఓరకనే ఇస్తాడు. ఇది కూడా నేను నమ్మకంతోనే చెప్తున్నాను. ఏమీ లేని నీకు ఒకేసారి ఉన్నతంగా అంత ఇచ్చినప్పుడు ఈ దాంట్లో నీకు వచ్చిన మంచి చెడులో కొంత పోయినా మళ్ళీ దేవుడు నిన్ను రేట్ చేసేస్తాడు. దేవుడు నీకు ఇచ్చేస్తూ ఉంటాడు. ఏ తప్పు చేయకుండా దేవుడు మాత్రమే ఇస్తాడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని మాయలు చేసినా, ఎన్ని మోసాలు చేసినా దేవుడు ఇవ్వకపోగా సంఘంలో, సమాజంలో నీకు చెడ్డ పేరుండి ఆయన కూడా లాగేసుకుంటూ ఉంటాడు. అలాంటి వాళ్ళని ఆదరించు, అలాంటి వాళ్ళు నిజంగా ప్రేమించు, అలాంటి వాళ్ళకి నిజంగా చెయ్యొతి, అలాంటి వాళ్ళకి నిజంగా అండదండలుగా మనం ఉండాలి. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదాలు నీ అరచేతిలో ఉంటాయి. అంతే అన్నీ. నువ్వేలే దావీదులాగా ఉంటావు. కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు ఆసక్తి కలిగి, దేవుని యందు నిరీక్ష కలిగి, దేవుని యందు పట్టుదల కలిగి ఉంటే ఖచ్చితంగా అన్నీ కూడా దేవుడు నీ సొంతం చేస్తాడు. ఏ ప్రయాస పడక్కర్లేదు, కరెక్ట్గా ఉంటే చాలు దేవుడు ఇచ్చేస్తాడు. దేవునిలో కట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, వేదనలు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టద్దు. ఆ సమస్యలు, బాధలు వచ్చినట్టుగానే పోతాయి. నీకే చెడు జరిగిందో ఆ విషయంలోనే దేవుడు నీకు మంచి కూడా చేస్తాడు. ఎక్కడ పోయిందో అక్కడ చూసుకోమన్నట్టుగా దేవుడు నీకు అన్నీ ఏర్పాటు చేస్తాడు. దేని విషయంలో నువ్వు కృంగిపోవద్దు, దేని విషయంలో నువ్వు నెలిపోవద్దు, దేని విషయంలో నువ్వు చింతించద్దు. 2 సంవత్సరాల మంచం దిగలేదు నేను. 2 సంవత్సరాలు నా కన్నీరు ఏరులై పారింది. అసలు నా నిలువెల్ల జీవితం ఒక పెద్ద భయంకరమైన సాక్ష్యం. అయినా దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. అందరూ వదిలేశారు, దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. నన్ను వదిలేసిన వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి ప్రార్థనలో ఉందాం ఎక్కువ. ఎప్పుడు ఎవరిదే నేను నా చిన్నతనం నుంచి కూడా ఆశించలేదు. అది గుప్పుడు అన్నమైనా, ఒంటి మీద బట్ట అయినా, ఏదైనా నా తల్లిదండ్రులు ఇవ్వడం, తర్వాత నా భర్త ఇవ్వడం, అంతే. పెట్టే స్థితిలోనే ఉంచాడు దేవుడు నన్ను. అది ఏ చిన్నదైనప్పటికీ తీసుకునే స్థితిలో ఉంచలేదు, ఉంచాడు కూడా దేవుడు. ఎందుకంటే నేను ఆయన నమ్ముకున్నాను, మీరు కూడా ఆయన నమ్ముకోండి. ఆయన మేలు ఎలా ఉందో నువ్వు చూస్తావు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి అందరూ నెరవేరును గాక. మనదైన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మా పౌనస్తుల అపరాధం మీకు క్షమించిన ప్రకారం మా అపరాధాలు మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి చిక్కకడం తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్.
దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.